ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాగే ఫస్ట్ యూనిట్లో దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, దీన్ని సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. దీని అంతటిని సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏరోప్లేన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎయిర్ అనేది బాగా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా? సో అలాగే నాన్ టాక్సిక్ మెటీరియల్ కాబట్టి రిఫ్రిజిరేటర్ కింద ఏదైతే ఎయిర్ యూజ్ చేస్తున్నామో అది నాన్ టాక్సిక్. చిల్డ్రన్స్ కూడా ఈజీగా ఈ రిఫ్రిజిరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు అనమాట. చూస్తే ఏరోప్లేన్స్లో సో చూడండి ఒకసారి, దీని యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఇలా అరేంజ్ చేస్తాం అనమాట. ఇలా అరేంజ్ చేస్తే కనుక మనకి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అదేంటో చూడండి ఒకసారి. ఇది మెయిన్ కంప్రెసర్ అంటారు. మెయిన్ కంప్రెసర్. ఓకేనా? ఇది ambient. సో ఇలాగా ర్యామ్ ఎయిర్ అనేది దీంట్లోకి వెళ్తుంది అనమాట. దీన్ని ambient. ఓకే, దీన్ని ర్యామర్ అంటారు. ర్యామింగ్ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి కొంత కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళింది. దీన్ని కంబషన్ ఛాంబర్ అంటారు. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత దీంట్లో నుంచి గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది ఇలా. ఓకే, సో గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అయ్యి గ్యాస్ టర్బైన్ అనేది రన్ అవుతుంది. ఈ రన్ అయిన ఎనర్జీని మెయిన్ కంప్రెసర్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఏదైతే గ్యాస్ టర్బైన్ ఏదైతే రన్ అవుతుందో అదే సేమ్ ఎనర్జీని మనం కంప్రెసర్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని గ్యాస్ టర్బైన్ అంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యామింగ్ ప్రాసెస్ ద్వారా ర్యామ్డ్ ఎయిర్ ఎంటర్స్ ఇంటూ ద కంబషన్ ఛాంబర్. మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతము కంబషన్ ఛాంబర్లో వెళ్తూ కొంత ట్రాక్ చేసుకుంటూ ఇలా హీట్ ఎక్స్చేంజర్, ఇది హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. హీట్ ఎక్స్చేంజర్. ఓకేనా? దీన్ని హీట్ ఎక్స్చేంజర్ అంటారు. దీని ద్వారా దీంట్లో ఏముందంటే ఏదైతే ర్యామ్ ఆఫ్టర్ కంప్రెషన్ ఏదైతే హై ప్రెషర్ ఎయిర్ ఉందో ఆ ఎయిర్ని త్రూ ర్యామ్ ద్వారా మనం పంపించడం వల్ల దాని టెంపరేచర్ హీట్ ఎక్స్చేంజర్ జరిగింది. సో ర్యామ్ యొక్క టెంపరేచర్ సడన్గా డౌన్ అవుతుంది. ఏ ఎయిర్ యూజ్ చేస్తామంటే ర్యామ్ ఎయిర్ని యూజ్ చేసి దీని మీద బ్లో చేస్తామన్నమాట. ఈ ట్యూబ్స్ మీద, హీట్ ఎక్స్చేంజర్ ట్యూబ్స్ మీద మనం బ్లో చేస్తే ఆటోమేటిక్గా హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అన్నమాట. ఓకే, హీట్ ఎక్స్చేంజ్. Okay, after heat exchanging process it is entered into the cooling turbine. దీన్ని కూలింగ్ టర్బైన్ అంటారు. ఓకే, సో దాన్ని కూలింగ్ టర్బైన్ అంటారు. ఓకేనా? సో ఇది కూలింగ్ ఎయిర్ ట్యాంక్. అంటే దీంట్లో ఉన్న ఎయిర్ దీని ద్వారా అంటే దీన్ని ఎగ్జిట్ ఫ్యాన్ కింద ఉపయోగపడతాం. దీని ద్వారా అట్మాస్ఫియర్లోకి మళ్ళీ ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో చూస్తే మనం బాగా అబ్జర్వ్ చేస్తాం, దీన్ని సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. దీని అంతటిని సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. సో చూస్తే మీరు దీని ద్వారా ఏమవుతుంది, డైరెక్ట్ క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతుంది. దీని ద్వారా డైరెక్ట్గా క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతుంది అన్నమాట. టు ద క్యాబిన్. అంటే క్యాబిన్ అంటే ఏంటంటే ఏదైతే ఏదో క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ ఏదైతే ఎయిర్ ఆఫ్టర్ హీట్
అది డైరెక్ట్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూస్తే ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఈజ్ ర్యామర్, ఓకేనా, మెయిన్ కంప్రెసర్, టర్బైన్స్, కంబషన్ చాంబర్, హీట్ ఎక్స్చేంజర్, కూలింగ్ టర్బైన్స్, కూలింగ్ ఎయిర్ ఫ్యాన్. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్ ఫర్ ద సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. ఓకే, సో నెక్స్ట్ అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది. సో చూస్తే ఫస్ట్ మనం ర్యామ్డ్ ఎయిర్ ఎంటర్ ఇన్ ద ర్యామ్డ్ ఎయిర్ ఎంటర్, దట్ ఈస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ కొంత వెలాసిటీ ఉంటుంది, అది ర్యామర్లోకి వెళ్ళదు. దీన్ని ర్యామర్ అంటారు. ఓకేనా. సో ర్యామర్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకే, మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత అది త్రూ కొంతమో హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది, కొంతమో మెయిన్ కంబషన్ చాంబర్లోకి వెళ్తుంది, కొంతమో హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. ఈ హీట్ ఎక్స్చేంజర్లో కొంత హీట్ అనేది ర్యామ్ నుంచి వచ్చిన ఎయిర్ ఫ్లో చేయడం వల్ల కొంత హీట్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హై ప్రెషర్తో ఉంది. అట్ ద సేమ్ టైం హీట్ ఎక్స్చేంజర్ దట్ ఈస్ హై ప్రెషర్ ఎయిర్, చాలా క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ దీని మీద ఫ్లో చేయడం వల్ల హీట్ ఎక్స్చేంజ్ జరిగి ఆ టెంపరేచర్ ఇందులో ఈ క్యాబిన్లో దట్ ఈస్ ఈ ట్యూబ్లో ఏదైతే ఎయిర్ ఉందో దాని యొక్క టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. ఓకేనా. ప్రెషర్ మాత్రం అదే సేమ్, బట్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఓకే, మెయిన్ కంప్రెసర్లో హై ప్రెషర్ ఏదైతే లిక్విడ్ అయిందో అదే ప్రెషర్ ఉంది ట్యూబ్ అంతా కూడా. ఓకేనా. దాన్ని హై ప్రెషర్ ఎయిర్ని బ్లో చేయడం వల్ల దాని యొక్క టెంపరేచర్ డౌన్ అవుతుంది. డౌన్ అయిన టెంపరేచర్ ఇట్ ఈస్ ఎంటర్ ద క్యాబిన్, దట్ ఈస్ కూలింగ్ టర్బైన్. కూలింగ్ టర్బైన్ మళ్ళీ హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది త్రూ పిస్టన్ మూమెంట్. ఓకేనా. సో కూలింగ్ ఫ్యాన్స్ ద్వారా ఎక్స్టాండ్ అయ్యి ఆటోమేటిక్గా దీంట్లో కూడా కొంత కూలింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో హై ప్రెషర్ ఏదైతే వచ్చిందో అది మనకి బ్లేడ్స్ మీద పడుతుంది అన్నమాట త్రూ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఎక్స్పాండర్ అనుకుంటారు, ఇది ఎక్స్పాండర్ కాదు, కూలింగ్ టర్బైన్స్ అన్నమాట. ఆటోమేటిక్ దాని మీద పడగానే కొంత టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ టార్క్ మనకి ఈ ఫ్యాన్ కూలింగ్ ఫ్యాన్స్కి సక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ సక్ చేయడానికి ర్యామ్ ఎయిర్. సో ఇదంతా బ్లో అవుతుంది కదా, ఈ బ్లో అయిన ఎయిర్ దీని ద్వారా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సక్ చేసేయడానికి ఫ్లో అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. సో త్రూ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ద్వారా టర్బైన్ అనేది ఇంకా ఫర్దర్ కొంత కూల్ చేస్తుంది. ఇది ఎలా దీంట్లో లిబరేట్ అయిన పవర్ ఫ్యాన్స్కి దట్ ఈస్ కూలింగ్ ఫ్యాన్ రన్ అవ్వడానికి ఈజీ దట్ ఈస్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మనకి. సో నేను ప్రాసెస్ ఇక్కడ డ్రా చేస్తాను. సో మీకు కనిపిస్తుందా? సో కనిపిస్తుంది కాబట్టి ప్రాసెస్ డ్రా చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కంబషన్ చాంబర్. సో ఓకేనా. సో నేను టీఎస్ డయాగ్రామ్ రాయాల్సింది ఒకసారి. ఇది టీఎస్. సో పైన మనము టీ, దీన్ని ఎస్ అనుకున్నాను. ఓకేనా. టీఎస్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, చూడండి ఒకసారి. కనిపించట్లేదు కింద. ఓకే, టీఎస్ డయాగ్రామ్. సో చూస్తే నాకు టీఎస్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, కొంచెం కింద పెట్టుకున్నాను ఎందుకంటే నాకు డయాగ్రామ్ కొంచెం పెద్దగా వచ్చింది. సో కనిపిస్తుంది అందరికీ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రన్ అవుతుంది. సో చూడండి ఒకసారి. నాకు ఇనీషియల్గా నాకు ఫస్ట్ యాంబియంట్ అనుకోండి. ఫస్ట్ది ambient pressure. ఆఫ్టర్ ర్యామింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత దానికి ప్రెషర్ 2 అనుకోండి. సో అందుకని నాకు టూ ప్రెషర్స్ వచ్చింది. ఒకటి ambient ప్రెషర్, అలాగే ర్యామింగ్ ప్రెషర్. సో అందుకని 2 లైన్స్ రాసేసుకున్నాను. 2 ఫర్ మై క్యాన్ ఇలాగ 2 లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఓకే, ఇది ఐడియల్ ర్యామింగ్ ప్రాసెస్. ఐడియల్ ర్యామింగ్.
ambient pressure దగ్గర ambient, okay, ambient pressure, ideal ram pressure, okay, ideal ram pressure. Next చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఏ ఐసెంట్రోపిక్ ప్రాసెస్. సో నేను ఎలా రాయొచ్చంటే ఓకే ఇలా అయింది. ఫస్ట్ 1 to 2 1 to 2 ఇలా అయింది. నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఐడియల్గా ఇలా అవ్వాలి. నేను యాక్చువల్గా ఎలా అవుతుందండి దీని యొక్క ప్రాసెస్ ఇలా అవుతుంది. ఓకే, సో దాని ప్రాసెస్ ఇప్పుడు చెప్పింది యాక్చువల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చెప్పింది యాక్చువల్ అవుతుంది. చూడండి ఒకసారి దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ. ఓకేనా, సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి 2 days. ఓకేనా, సో అది ఐడియల్గా ఇక్కడ ఇంత అవ్వాలి, కానీ అదంతా ఇది 2 days తీసుకుంది. యాక్చువల్ దీన్ని యాక్చువల్ ప్రెజర్ లైన్ అన్నారు. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ సో ఆఫ్టర్ 2 దట్ ఈస్ 1 to 2 ఈజ్ ర్యామింగ్. 2 to 3 అంటే ఇది 3 అనుకోండి. 2 to 3 2 నుంచి 3కి వస్తే సో 2 నుంచి 3కి మిడిల్లో ఉన్నది నాకు కంప్రెసర్, మెయిన్ కంప్రెసర్. ఓకే, సో నేను కంప్రెసర్ యొక్క ప్రెజర్ని ఒక లైన్ డ్రా చేసుకుంటాను. సో నేను దీన్ని కంప్రెసర్ యొక్క ప్రెజర్ అనుకుంటాను, ప్రెజర్ లైన్. ఓకే, సో దీన్ని కంప్రెసర్ యొక్క మెయిన్ కంప్రెసర్ యొక్క లైన్ అనుకుంటే కనుక చూడండి ఒకసారి నాకు ఏ విధంగా చేంజ్ అయ్యింది ఈక్వేషన్. ఓకే, ఇది ఆఫ్టర్ కంప్రెషన్ 3. సో యాక్చువల్ ఇలా జరగలేదు. సో సేమ్ ప్రెజర్ దగ్గర ఇది ఐడియల్. సో సేమ్ ప్రెజర్ దగ్గర యాక్చువల్ ఉంటుంది, దట్ ఈస్ 3 days. ఓకే, సో దాన్ని ఎలా అనొచ్చంటే 3 days కూడా అనొచ్చు. ఓకేనా, ఇది కంబషన్ చాంబర్. ఓకేనా, కనిపిస్తుంది అంతా. సో యాక్చువల్ ప్రాసెస్ అంటే 3 కార్కి వెళ్ళాలి, కానీ అది అలా వెళ్ళలేదు. నెక్స్ట్ 3 అయిపోయింది. 3 to 4 ఈజ్ హీట్ ఎక్స్చేంజర్. ఓకే, 3 to 4 heat exchanger, that is the temperature is down up to 4 కి టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయింది. ఓకే, టెంపరేచర్ డౌన్ అయింది. నెక్స్ట్ 4 to 5 is 4 to 5 is కూలింగ్ టర్బైన్. సో ఇక్కడ కూడా ప్రెజర్ అనేది దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కాబట్టి సడన్గా మనకి కొంత ప్రెజర్ అయితే డౌన్ అయింది. సో ఇది ఎక్కడ అయింది సార్ అనుకోవాలి, ఇది ఇక్కడ వరకు అయింది. ఓకే, దీని అయింది ఇది నా బాగా చూసుకున్నాను. ఓకే, సో యాక్చువల్గా జరగాల్సింది అది, కానీ అలా జరగకుండా దట్ ఈస్ 5. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కదా, ఇది 5 days. ఓకే, 5 to 6 అనేది క్యాబిన్. సో 6 అనేది క్యాబిన్ కాబట్టి సో సేమ్ ప్రెజర్తో ఇది అట్మాస్ఫియర్ ప్రెజర్ కానీ తక్కువ ఉండదు. ఓకే, సేమ్ ప్రెజర్తో 6 అనేది ఉంటుంది. సో ఇది ప్రాసెస్. సో కనిపిస్తుందా అంతా? సో చూడండి ఒకసారి 1
1 to 2 మనకి ఏ ప్రాసెస్ ర్యామింగ్ ప్రాసెస్ ఓకే. సో ఇది దట్ ఈస్ యాక్చువల్కి ఐడియల్కి యాక్చువల్కి డిఫరెన్స్ అన్నమాట ఇది. సో ఐడియల్ అయితే ఇది యాక్చువల్ ప్రెజర్. సో దట్ ఈస్ 1 to 2 జరగాల్సింది కాస్త 1 to 2 days వెళ్ళింది అనుకున్నాం. నెక్స్ట్ 2 to 3 ఈజ్ కంప్రెషన్ ప్రాసెస్ అంతే కదా. 2 to 3 కంప్రెషన్ ప్రాసెస్. సో ఇది ఐడియల్. నెక్స్ట్ ఇది యాక్చువల్ అలా జరిగింది. దట్ ఈస్ 3 days ఓకే. నెక్స్ట్ 3 to 4 దట్ ఈస్ మనం ఏం చెప్పొచ్చు 3 to 4 హీట్ అయింది. సో టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయింది మొత్తం ఓకేనా. 4 to 5 దట్ ఈస్ కూలింగ్ టర్బైన్ ఓకే, కూలింగ్ టర్బైన్. నెక్స్ట్ 4 to దట్ ఈస్ ఇది యాక్చువల్గా 5 జరగాలి కానీ కొన్ని కారణాల వల్ల దట్ ఈస్ సో యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 5 days వచ్చింది. సో చూస్తే సో నాకు లైన్ చూస్తే దట్ ఈస్ 5 days to 6 మనకి ఏమనొచ్చు అంటే 5 days to 6 or 5 to 6 is 6 point is carried 5 days is after cooling turbine process, that is after cooling turbine point అన్నమాట. ఇది మనకి ఇది కంప్రెసర్ ప్రెజర్, దీన్ని కంప్రెసర్ ప్రెజర్ అంటారు ఓకేనా. సో దీన్ని కంప్రెసర్ ప్రెజర్ లైన్ ఇది కంప్రెషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని హీట్ ఎక్స్చేంజర్, ఈ ప్రాసెస్ని కూలింగ్ టర్బైన్ సిటీ, దీన్ని ర్యామింగ్, దీన్ని కంప్రెషన్ ప్రాసెస్ ఓకేనా. సో ఇది మనకి జరిగే ప్రాసెస్ అన్నమాట. దీని మీద నేను ఈక్వేషన్ తీసుకొస్తాను చూడండి ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పేది. రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చూస్తే మనకి ఎయిర్క్రాఫ్ట్ ఎలా వెళ్తుంది అనుకోండి, ఎయిర్క్రాఫ్ట్ ఎలా వెళ్తుంది, ద ఎయిర్ దట్ ఈస్ ద ఎయిర్ ఉన్న ఎనర్జీ అంటే ఎయిర్ వెలాసిటీ వి, ఎయిర్ యొక్క వెలాసిటీ నేను వి అనుకుంటాను రిలేటెడ్ టు ఎయిర్క్రాఫ్ట్తో రిలేట్ చేసి చేస్తాను. అప్పుడు పర్ మాస్ 1 యూనిట్ మాస్ అనుకుంటాం కదా, యూనిట్ మాస్ 1 యూనిట్ అనుకుంటాం మనం. చూడండి ఒకసారి. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎయిర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై 2000. సో ఇట్ ఈస్ ఇన్ కిలోజౌల్ అయితే ఈ m ఏమైంది 1 అయిపోయింది. సో దట్ ఈస్ ఈక్వల్ నా ke ఎంత అవుతుందంటే 1/2000 అంతేనా కదా. సారీ v స్క్వేర్ బై 2000 ఓకే. సో కైనెటిక్ ఎనర్జీ ర్యామింగ్ ప్రాసెస్ కాబట్టి 1 to 2 దాని కైనెటిక్ ఎనర్జీ హైయెస్ట్ ఎంథాల్పీ మైనస్ లోయెస్ట్ ఎంథాల్పీ దట్ ఈస్ యాక్చువల్ ఉన్న ఎంథాల్పీ ఇట్ ఈస్ ఈక్వల్ టు v స్క్వేర్ బై 2000. సో నేను హైయెస్ట్ ఎంథాల్పీ నేను ఫర్ ఎగ్జాంపుల్ Cp కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగింది కాబట్టి Cp into T2 minus Cp into T1 కింద రాస్తాను. ఇట్ ఈస్ ఈక్వల్ టు సో v స్క్వేర్ బై 2000. సో మై క్యాన్ Cp కామన్ చేస్తే T2 minus T1 into సో Cp అటువైపు పంపించేస్తాను. సో కామన్ తీసి అటువైపు పంపించేస్తే v స్క్వేర్ బై 2000 into Cp ఓకే. నెక్స్ట్ T2 ఇటువైపు పంపిస్తున్నా, T1 ని అటువైపు పంపిస్తే ప్లస్ T1 ప్లస్ v స్క్వేర్ బై 2000 Cp సింప్లీ ఓకే. నెక్స్ట్ నేను T2 నాకు ఎందుకంటే ర్యామింగ్ ప్రాసెస్ T2/T1 లో ఉంది, ఇది ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ అనుకుంటా ఉన్నాను. సో అందుకే T2/T1 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ ఎందుకంటే T1 కామన్ తీస్తే 1 ఇక్కడ ఉంటుంది, అలాగే ఎక్కడ మిగిలింది v స్క్వేర్ బై. సో నేను కామన్ తీస్తున్నానంటే ఇక్కడ డినామినేటర్ వచ్చింది 2000 into Cp into T1 రాయొచ్చు.
అంటే కామన్ తీసాను అంతే. ఇక్కడ 1 అవుతుంది, v స్క్వేర్ బై 2000 cp ఇంటూ t1 అవుతుంది. ఓకే, నాకు వచ్చిన ఈక్వేషన్. సో యాక్చువల్ t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ t2 ఈజ్ ఈక్వల్ టు t2 డాష్ కాబట్టి నాలుగు t2 డాష్ బై t2 t1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ v స్క్వేర్ బై 2000 cp t1. ఓకే, సో నాకు ఇంకో విషయం తెలుసు, అదేంటంటే cp మనం అలా రాయొచ్చు. అసలు cp మైనస్ cv ఇట్ ఈజ్ ఈక్వల్ టు r ని రాయొచ్చు. డాష్ కాన్స్టెంట్ దట్ ఇస్ స్పెసిఫిక్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ మైనస్ స్పెసిఫిక్ హీట్ అట్ ట్రాన్స్ఫర్ వాల్యూమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు r ని రాయొచ్చు. నేను cp కామన్ చేస్తాను. cp కామన్ చేస్తే నా ఇందులో నుంచి 1 మైనస్ cv మైనస్ cp ఈజ్ ఈక్వల్ టు r ని వస్తుంది. నాకు నేను cp ఈజ్ ఈక్వల్ టు cp ఇంటూ నాకేమైంది 1 మైనస్ 1 బై గామా ఇంటూ r కనిపిస్తుంది అందరికీ, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు r. ఓకే, సో నాకు ఇది కాదు కావాల్సింది, సో అందుకని ఇంకా సింప్లిఫై చేస్తాను. cp ఇంటూ గామా మైనస్ 1 బై గామా ఆఫ్టర్ LCM ఇట్ ఈజ్ ఈక్వల్ టు r. ఓకే, సో నాకు cp కావాలి, cp ఇట్ ఈజ్ ఈక్వల్ టు r గామా బై గామా మైనస్ 1. ఓకే, సో cp వాల్యూ తీసుకొని ఇందులో పడి సబ్స్టిట్యూట్ చేయండి. Substitute cp value in equation 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి, t2 డాష్ బై t1 is equal to 1 plus v square by 2000 into cp ఉంది కదా, cp బదులు r గామా మైనస్ 1 ఇంటూ t1 మాత్రం మిగిలింది. ఓకే, మనకి ఇది మిగిలింది. సో మొత్తం అంతా రాసుకోండి ఒకసారి. t2 డాష్ బై t1 is equal to 1 ప్లస్, సో నేను స్ప్లిట్ చేయాల్సి గామా మైనస్ 1 ఇంటూ v స్క్వేర్ హోల్ బై 2000 r గామా అండ్ t1. మనకి ఫైనల్గా ఒక ఈక్వేషన్ వచ్చింది. సో నేను దీన్ని స్ప్లిట్ చేస్తాను. t2 డాష్ బై t1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ గామా మైనస్ 1 బై v స్క్వేర్ హోల్ బై నేను 2 ఇంటూ 1000 కింద రాసిన ఇంటూ r ఇంటూ గామా ఇంటూ t1 కింద రాసిన. సో నాకు ఇందులో వచ్చేసరికి t2 డాష్ బై t1 ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్. సో ఇది యాక్చువల్గా అయితే 1000లో జౌల్లో ఉన్నాడు, కిలో జౌల్లో అయితే ఇప్పుడు నేను జౌల్లో రాస్తాను. జౌల్లో ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు కిలో జౌల్లో రాస్తే గామా మైనస్ 1 ఇంటూ v స్క్వేర్ బై నాకు ఏమవుతుందంటే 2r గామా ఇంటూ t1 అంటే ఇది ఈజీ రాసుకోండి. కిలో జౌల్. ఓకే, కిలో జౌల్ అయితే యాక్చువల్లీ ఇది జౌల్లో ఉంది, r ఇది జౌల్, అందుకని నేను ఇది రాయవసరం లేదు. సో సిన్స్ కింద రాసుకోండి కావాలండి. సో r ఇక్కడ r సిన్స్ r ఇన్ జౌల్. ఓకే, ఇక్కడ r ఇన్ కిలో జౌల్ కింద రాసుకోండి. ఇప్పుడు నేను రాస్తే t2 డాష్ బై t1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్. సో ఇక్కడ మనకి 2a ని లోపల సున్నిట్ అంటారు. a ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాదు ఆల్ఫా
ఆర్ ఎయిర్ యొక్క సోనిక్ అంటారు అది, ఓకేనా. లోకల్ సోనిక్ దట్ ఈస్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ థీటా, అంటే అంబియంట్ ఎయిర్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. సో నేను దాన్ని అందరినీ సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 డాష్ బై T1 is equal to 1 plus gamma minus 1 by gamma minus 1 b square by 4 by 2a కి రాయొచ్చు. ఓకే, నాకు ఫైనల్గా ఇలా వచ్చిందా R in kilojoule by next చూడండి T2 by T2 dash by T1 it is equal to 1 plus gamma minus 1 by 2a. సో దీన్ని అంతటి నేను ఎలా రాయొచ్చు మళ్ళీ T2 dash by T1 it is equal to 1 plus, సో m is equal to మనకి మ్యాక్ నెంబర్ అన్నమాట. దాన్ని ఎలా రాయొచ్చు అంటే క్యాపిటల్ M it is equal to సో v square by a, దీన్నే మ్యాక్ నెంబర్ అంటారు, నెంబర్. సో నేను మ్యాక్ నెంబర్లో రాస్తాను T2 dash by T1 it is equal to 1 plus gamma minus 1 by 2 into మ్యాక్ నెంబర్. సో చూడండి ఒకసారి నాకు ఫైనల్గా ఈక్వేషన్ వచ్చింది. చూడండి ఒకసారి ఇది ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఓకేనా. దీన్ని మ్యాక్ నెంబర్ అంటారు. వి బై ఏ మ్యాక్ నెంబర్, సో దానికి ఏమవుతుంది బి స్క్వేర్ అవుతుంది, ఎం స్క్వేర్ అవుతుంది, ఓకేనా. మ్యాక్ నెంబర్ ఎం స్క్వేర్. సో నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా అన్ని ఫైండ్ అవుట్ చేయాల్సింది. T2 by T1 is equal to T2 by T1 whole to the power gamma minus 1 కింద రాయొచ్చు, gamma minus 1 by gamma కింద రాయొచ్చు. సో రాస్తాను చూడండి ఒకసారి, నేను ఇంకోటి రాయొచ్చు T2 by T1 is equal to T2 by P1 whole to the power gamma minus 1 by gamma. అలాగే RAM efficiency that is it is equal to epsilon is equal to the actual rising pressure by isentropic rising pressure అన్నమాట. సో నేను ఆరాయొచ్చు T2 dash minus T1 ramming process కదా, T2 dash by T1 T2 by T2 minus T1. సో efficiency is equal to, ఓకే. సో ప్రతిదీ వచ్చేస్తుంది మనకి. దేనికి వర్క్ చేస్తున్నాం అంటే అక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 to 3 అక్కడ చూడండి ఒకసారి, 2 to 3 చూడండి ఒకసారి, ప్రతిదీ నేను ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్టర్ ర్యామింగ్ ఎఫిషియన్సీ వచ్చేసింది, కానీ నాకు కంప్రెషన్ ప్రాసెస్ మీకు ఎక్కడ జరుగుతుంది P2 డాష్ P3 డాష్, అంటే వర్కింగ్ కంప్రెషన్ work it is equal to, that is WC is equal to MA అంటే A యొక్క మాస్ రేటు and CP into specific heat at constant pressure. నేను ఎలా రాయొచ్చు 2 dash to 3 dash that is P3 dash minus P2 dash as the work వచ్చేసింది. సో యాక్చువల్స్ అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత కంప్రెషన్ తర్వాత హీట్ ఎక్స్చేంజ్, అంటే ఇక్కడ వచ్చేసింది హీట్ రిజెక్షన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు దీన్ని ఎలా రాయొచ్చు అంటే QR కింద రాయొచ్చు, దీన్నేమో WC కింద రాయొచ్చు. హీట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, హీట్ ఎక్స్చేంజ్ దట్ ఈస్ 3 dash to 4 లో జరుగుతుంది. అందుకనే QR it is equal to MA CP into T3 dash, so highest temperature T3 dash minus T4,
ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ టర్బైన్ 4 to 5 days. సో కూలింగ్ టర్బైన్. సో వర్కింగ్ cooling turbine work, that is turbine work, it is equal to WT. So కనిపిస్తున్నా అనుకున్నాను WT is equal to ఎంత జరుగుతుంది కూలింగ్ టర్బైన్ ది 4 to 5 days కాబట్టి రైట్ MA CP into P4 minus P5. సో కనిపిస్తుంది అందరికీ ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే కూలింగ్ టర్బైన్ అయిపోయిన తర్వాత నాకు దట్ ఈస్ డైరెక్ట్ క్యాబిన్ 5 to 6 days. 5 to 6. So atmosphere కాబట్టి heat reaction, that is heat reaction RE is equal to MA into CP into air highest temperature 6 T6 minus T5 dash or T5 dash. ఓకేనా. సో ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఇవి. సో చూస్తే సో దీన్ని ఎగ్జిట్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఓకేనా. సో మనకు వచ్చింది రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్. ఇక్కడ T6 ఈజ్ ఏరోప్లేన్ ఉన్న క్యాబిన్ టెంపరేచర్. సో నేను క్యాబిన్ టెంపరేచర్. అలాగే T5 డాష్ సో కూలింగ్ టర్బైన్ ఎగ్జిటింగ్ టెంపరేచర్. కూలింగ్ టర్బైన్ ఎగ్జిటింగ్ టెంపరేచర్. ఓకే. సో నెక్స్ట్ నాకు efficiency is equal to so refrigerating effect by effect by refrigerating effect by working compressor, that is work is given. So that is equal to నాకు ఏం రావాలి రిఫ్రిజిరేటింగ్ అంటే MCP into T6 minus T5 dash whole by MA. సో వర్కింగ్ ఎక్కడ కంప్రెసర్ ఇక్కడ MA CP into T3 dash minus T2 dash వేస్తే ఆటోమేటిక్గా సో నాకు అవుట్పుట్ బై ఇన్పుట్ యాజ్ ఎఫిషియన్సీ వచ్చేసింది అన్నమాట. అవుట్పుట్ ఏంటి మన క్యాబిన్లోనే కదా, క్యాబిన్లో నుంచి వచ్చేదే కదా టెంపరేచర్. సో దానికోసమే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ బై వర్క్ ప్రెషర్. సో ఆటోమేటిక్గా మనకేమో T6 మైనస్ T5 డాష్ హోల్ బై T3 డాష్ మైనస్ T2 డాష్. అంటే మీకు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి మనకి కంప్రెసర్లో వర్క్ జరిగితే అన్ని కాంపోనెంట్స్ రన్ అయిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే కంప్రెసర్ని ఒకటి రన్ చేయండి. రన్ చేస్తే అంటే వర్కింగ్ ఏంటి కంప్రెసర్ రన్ చేస్తే మన కూలింగ్ టర్బైన్లోకి వాటర్ పంపించవసరం లేదు, గాలి పంపించవసరం లేదు, ఏది పంపించవసరం లేదు. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకేనా. ఇక్కడ వరకు ఐడెంటిఫై చేశారా? ఓకేనా. ఇది ఈక్వేషన్స్ అన్నమాట. ఓకేనా. సో చూడండి ఒకసారి. వర్కింగ్ ఏదైతే కంప్రెసర్ మెయిన్ కంప్రెసర్, ఈ కంప్రెసర్ రన్ అయింది అనుకోండి అన్నీ రన్ అయిపోతాయి. అదేంటి సార్ రన్ అవుతాయి అంటారు? దేనికి ఎనర్జీ అవసరం లేదు, ఓన్లీ వర్కింగ్ వచ్చేసి ఓన్లీ కంప్రెసర్ మాత్రం రన్ చేస్తాం అన్నమాట. ఇది రన్ చేసాం అనుకోండి హై ప్రెషర్ ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. హీట్ ఎక్స్చేంజర్లో దాని వెళ్ళిపోతుంది. ఓకేనా. సో దాన్ని పంపించే అవసరం లేదు ఏది. అలాగే ఇది వెళ్ళిపోయింది కాస్త టర్బైన్ మీద పడదు, టర్బైన్ రన్ అవుతుంది, కూలింగ్ టర్బైన్ రన్ అవుతుంది.
ఉన్న ఎయిర్ సక్ చేసేస్తూ ఉంటుంది, దీన్ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఇది సక్ చేయడం వల్ల, ఈ కూలింగ్ ఫ్యాన్స్ సక్ చేయడం వల్ల ఈ ర్యామ్ ఎయిర్ దీంట్లోకి డ్రాప్ అయ్యి సో దీని మీద బ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఇది హై ప్రెషర్ ఏదైతే ఎయిర్ ఉందో దాని యొక్క టెంపరేచర్ని డౌన్ చేసుకుంటుంది అనమాట ఈ ట్యూబ్స్లో. ఓకేనా? సో ఇక్కడ మేజర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే కంప్రెసర్ ఒకటి రన్ అవుతే ఆల్మోస్ట్ అన్న ప్లాంట్ అంతా రన్ అయిపోతుంది. ఓకేనా? కంప్రెసర్ చాంబర్ రన్ అయిపోతుంది, గ్యాస్ టర్బైన్ రన్ అయిపోతుంది, గ్యాస్ రన్ అయిపోతుంది, నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్ రన్ అయిపోతుంది, నెక్స్ట్ కూలింగ్ టర్బైన్స్ ఇది రన్ అయిపోతుంది, కూలింగ్ ఫ్యాన్స్ కూడా రన్ అయిపోతుంది. ఓకేనా? దీని యొక్క ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఎఫిషియన్సీ వస్తుందంటే 5 to 6. 6 is cabin pressure, cabin యొక్క టెంపరేచర్. 5 is నాకు 5 ఏంటంటే ఆఫ్టర్ కూలింగ్, ఆఫ్టర్ టర్బైన్ ప్రాసెస్ యొక్క ఎగ్జిస్టింగ్ టెంపరేచర్. ఆ రెండింటి యొక్క డిఫరెన్సే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ రెండింటి యొక్క డిఫరెన్సే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 5 to 6 చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఒకసారి ఫస్ట్ నేను మళ్ళీ అంటే చాలా క్లియర్గా వర్కింగ్ చెప్తాను. ర్యామ్ రేట్ 2లో కంట్రోల్ అంటే ర్యామ్ ఈజ్ ఐసోట్రోపిక్ ప్రాసెస్ అనుకుంటే కనుక 1 ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అట్మాస్ఫియరిక్ ఎయిర్, దాని యొక్క ప్రెజర్ ambient ఎయిర్ అంటాం, ambient ప్రెజర్ అంటాం. దాని లైన్ నుంచి సో ఐడియల్ ప్రెజర్ ర్యామ్ రేట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఓకేనా? కానీ అలా జరగాల్సింది యాక్చువల్గా ఇంకో యాక్చువల్ ప్రెజర్ లిబరేట్ అవుతుంది. దాన్ని ఇంకో లైన్ తీసుకున్నాను, అది 2 అనుకున్నాను. సో నేను రెండింటిని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత యాక్చువల్ ఏదైతే లిబరేట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ 2 to 3 కంప్రెసర్ అంటే ఇందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు 2 to డాష్తో ప్రెజర్తో ఎంటర్ అవుతుంది. ప్రెజర్లో దట్ ఈస్ కంప్రెసర్లోకి ఎంటర్ అయింది కాస్త మీరు అలా రాయొచ్చు, కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే? ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అయింది ఇలా ఇచ్చుకోండి, ఇంత ఉండదు. ఓకే? ఇది మెయిన్ కంప్రెసర్. ఓకే? సో మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అయింది కాస్త మనకి కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయింది కాస్త కంప్రెస్ అయిన ఎయిర్ కంప్రెస్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? దీంట్లోకి కంబషన్ ఛాంబర్లో కొంత, హీట్ ఎక్స్చేంజర్లో కొంత. సో హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్ళి సో ఇక్కడ 3 చాలా ఎక్కువ ప్రెజర్తో లిబరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ కంప్రెషన్ యూ హ్యావ్ మోర్ ప్రెజర్. ఆ ప్లాంట్లో ఎయిర్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్లోనే హైయెస్ట్ ప్రెజర్ ఎక్కడ లిబరేట్ అవుతుందంటే కంప్రెసర్లోనే లిబరేట్ అవుతుంది. అంతకన్నా హైయెస్ట్ ప్రెజర్ ఎక్కడ ఉండదు. ఓకేనా? 3T డాష్ ఉన్నది ఇది హీట్ ఎక్స్చేంజర్ కాబట్టి ఈ ట్యూబ్ అంతా కూడా అదే సేమ్ ప్రెజర్, టెంపరేచర్ డౌన్ అయినా సేమ్ ప్రెజర్తో ఉండుతారు. ఈ ట్యూబ్ అంతా కూడా సేమ్ ప్రెజర్ మెయింటైన్ చేసి ఈ ప్రెజర్ డైరెక్ట్ క్యాబిన్ పంపించామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, అంత ప్రెజర్తో ఎయిర్ వచ్చిందనుకోండి వాళ్ళ మీద హిట్ అయిపోద్ది. అందుకని కూలింగ్ టర్బైన్స్ పెట్టాల్సిందే కంపల్సరీ. అంటే ఏమవుతుంది, ఆ కూలింగ్ టర్బైన్ ఈ ప్రెజర్ తీసేసుకుంటుంది, అంటే ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి ఎక్కడ డౌన్ అయిపోతుంది, ఇంచుమించు ambient ప్రెజర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది కూలింగ్ టర్బైన్స్ పర్పస్. నాకు కంప్రెస్ అయిన తర్వాత ఎయిర్ యొక్క ప్రెజర్తో డైరెక్ట్ క్యాబిన్లో పంపించామనుకోండి, అంటే ఏరోప్లేన్లో పంపించామనుకోండి లోపలికి, ఆ ప్రెజర్కి వాళ్ళు తట్టుకోలేరు. అర్థమైంది? అసలు తట్టుకోవడం కాదు, అసలు ఆ ప్రెజర్తో పంపించకూడదు కూడా. సో దానికోసం అక్కడ ఎక్స్పాండ్ చేసి కూలింగ్ టర్బైన్ వరకు ఎక్స్పాండ్ చేసి ఆ ప్రెజర్ని కంప్లీట్ డౌన్ చేసేస్తాం. ఎంతైతే ప్రెజర్ హైయెస్ట్ పెరిగిందో అది ఇట్ ఈస్ నియర్లీ ambient ప్రెజర్తో దగ్గరికి తీసుకొచ్చేస్తాం అన్నమాట. అంటే 4 to 5 డాష్కి తీసుకొచ్చేస్తాం. ఓకే? 4 to 5 డాష్. సో 5 డాష్కి వచ్చిన తర్వాత 5 డాష్ అంటే 4 to 5 is cooling process, expansion process. The temperature is down and pressure also down. So pressure decrease అవుతుంది, temperature decrease అవుతుంది. ఆ డిక్రీజ్ అయిన ప్రెజర్ అండ్ టెంపరేచర్ని మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఈజ్ 5 డాష్. సో 5 డాష్ నుంచి 6 ఈజ్ క్యాబిన్ యొక్క అంటే పాసెంజర్లు ఎవరైతే ఉన్నారో ఆ పాసెంజర్ల యొక్క టెంపరేచర్ అనుకుంటే కనుక ఈ టెంపరేచర్
టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల సో ఇప్పుడు పాసింజర్ యొక్క టెంపరేచర్ హై, ఈ క్యాబిన్ సో ఆఫ్టర్ హీట్ ఎక్స్చేంజర్ ఆఫ్టర్ కూలింగ్ టర్బైన్ వచ్చే టెంపరేచర్ తక్కువ, ఆటోమేటిక్గా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయింది. ఆ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎంత అయ్యాలంటే మనం చేసామన్నమాట. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఓకే, చూడండి ఒకసారి ప్రాబ్లం ఒకసారి చేస్తాను. అది కేఎంకి వచ్చేసారి అంటారు. ఇక్కడ ఏరోప్లేన్ ముందుకు వెళ్తుంది, ఎయిర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇట్ హ్యాస్ ద కైనెటిక్ ఎనర్జీ. అది యూనిట్ మాస్ అనుకున్నాను, కొంత మాస్ యూనిట్ మాస్లో వస్తుంది ఎయిర్. ఓకేనా? అది యూనిట్ మాస్ మనం అనుకున్నాను. సో వెలాసిటీ ఆఫ్ రిలేటెడ్ టు ఏరోప్లేన్, దాని యొక్క వెలాసిటీ, ఎయిర్ యొక్క వెలాసిటీ v అనుకుంటే కనుక mv²/2000, that is it is in kilojoule. Okay, so చూస్తే k is equal to mv square, so that is equal to మొత్తం చేసాం. ఓకేనా? చేస్తే మనకి చేసుకుంటూ వస్తే కనిపిస్తుంది అందరికీ. సో చేసుకుంటూ వస్తే k is equal to mv²/2000. సో m is 1 కాబట్టి 1 అయిపోయింది, v²/2000 వచ్చింది. అసలు కైనెటిక్ ఎనర్జీ ఎలా తీసి టర్మ్స్ ఆఫ్ ఎంథాల్పీ. సో ర్యాంప్ ఆఫ్టర్ ర్యాంప్ ఎనర్జీ మైనస్ ambient, h1 is ambient ఎంథాల్పీ. దట్ ఈస్ h2 మైనస్ h1 తీసేస్తే నాకు దాంట్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ వచ్చింది కదా. దట్ ఈస్ h2 మైనస్ h1 is equal to v²/2000. నాకు h2 ఎలా రాయొచ్చు? Cp into T2. అలాగే h1 ఎలా రాయొచ్చు? Cp into T1. సో దట్ ఈస్ ఈక్వల్ టు v²/2000. సో నేను Cp కామన్ తీస్తే v²/2000 ఇంటూ బై Cp వచ్చింది. సో నాకు T2/T is equal to T1 ప్లస్ v²/2000 Cp. సో నేను ఈ T1 ఇటు వైపు పంపిస్తున్నా. సో కామన్ తీసి పంపిస్తున్నాను. ఇది కామన్ తీస్తే T1 నుంచి ఇంటూ T1 ఉంటుంది. ఆ T1 నేను బయట పంపిస్తే ఇక్కడ మాత్రం 1 ఉంటుంది. లేకపోతే మల్టిప్లై చేస్తే ఇది వచ్చేసింది. ఓకే, సో సేమ్. సో నాకు T2 is equal ఇక్కడ T2 is equal to T2 dash అని తెలుసు. సో దట్ ఈస్ ఈక్వల్ టు T2 dash by T1. It is equal to 1 plus v²/2000 Cp into T1. సో చేస్తే నాకు Cp మైనస్ Cv it is equal to నాకు ఇంకోటి తెలుసు Cp. Cp మైనస్ Cv is equal to R. Cp ని కామన్ చేస్తే 1 minus Cv by Cp is equal to R. Cp ని కామన్ చేస్తే 1 minus 1 by gamma it is equal to R. సో నేను చేస్తే అర్థం చేసుకుంటే Cp వాల్యూ నాకు ఏమొచ్చిందంటే R into gamma by gamma minus 1. Substituting Cp value in equation 1, you will get T2 dash by T1 is equal to 1 plus v²/2000 into R gamma by gamma minus 1 into T1. Okay, నాకు మొత్తం చేస్తే సో ఇది నేను ఫర్ మై క్యారెక్టర్ నేను రాసి gamma minus 1. సో పైకి వెళ్తే gamma minus 1 v²/2000 R gamma T1 అయింది. సో 2000 నేను సపరేట్ రాస్తున్నా, 2 into 1000 కింద రాస్తున్నాను. సో ఇట్ ఈస్ ఇన్ కిలోజౌల్. సో జౌల్లో రాస్తే ఇట్ ఈస్ R. ఓకే, 2R గామా T1 నాకు అది వచ్చింది. దాన్ని మనకు ఎంత చేస్తే v²/a² గామా T1 మనం దీన్ని లోకల్ సోనిక్ అంటారని తెలుసు. దాన్ని అలాగే m is equal to v² మన కానీ m is equal to v² అని తెలుసు. అంటే v²/a² బదులు m కింద రాస్తాం. ఓకే, ఇది ఒక రిలేషన్. ఓకేనా? ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఒక రిలేషన్ 2, 3 అనుకోండి, ఇది 4, అలాగే ఇది 5, 6. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 7, దీన్ని 8 అనుకోవచ్చు అన్నమాట. ఈక్వేషన్స్ అన్నమాట. ఈ ఎక్కడైనా అడగచ్చు మనం. ఓకే, సో ఎఫిషియన్సీ is equal to ram efficiency. It is equal to actual rising pressure by isentropic, that is 1 to 2. Actual 1 to 2 వచ్చింది, 1 to 2 dash వచ్చింది కాబట్టి P2 dash minus P1 by P2 minus P1. So compression work is equal to, so that is compressor 2 to 3 కాబట్టి actual గా T3 dash minus T2 dash into Cp minus MA dash వచ్చేసింది. సో ప్రతి ప్రాసెస్ అంతే.
సో రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చు అంటే చూడండి ఒకసారి, రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది 5 to 6 కాబట్టి Cp into T6 minus T5 dash, that is T6 is cabin pressure and then passengers యొక్క pressure, T5 dash is after cooling turbine process, that is temperature. So that efficiency is equal to refrigerating effect by work done. So working ఏంటంటే ఇంటికి ఇచ్చే వర్క్ దట్ ఈస్ కంప్రెసర్ జరిగింది కాబట్టి B3 డయాగ్రామ్. సో ఇది మనకి ఈ రిలేషన్స్ ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. సారీ, ఇది 9 తీసుకోండి, ఇది 10 తీసుకోండి. సో ఈ 10 ఈక్వేషన్స్ మనకి ఎక్కడైనా ఉపయోగపడవచ్చు, ఏ ప్రాబ్లం అయినా అడగవచ్చు అనమాట. ఒకటిసారి నేను ఓవరాల్గా చూపిస్తాను. ఓకే.